రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతి ఉదయం అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుడు మీ ప్రతి అవసరతని తీర్చి కృపలో నడిపించి స్థిరపరచునుగాక. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వాక్యం మధ్య లైన్ నుండి చదువుతూ ఉన్నాను. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా ప్రవక్త ద్వారా దేవాది దేవుడు ఈ మాటలు పలికిస్తూ ఉన్నాడు. గల కారణం, కోరేసు ద్వారా బబులోనులో నుండి మీకు విడుదల కలుగుతుంది. విడుదల కలిగినప్పుడు నేనే మీ ముందు ఉండి మిమ్మల్ని నడిపిస్తాను అని ఇశ్రాయేలులకు ముందుగానే ఈ ప్రవచన వాక్యాన్ని దేవాది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఈ వాక్యములు మనం చూస్తున్నటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నేను యెహోవా మీ ముందర నడుచును అనే మాట. యెహోవా మీ ముందర నడుచును. అవును, దేవుని ప్రియులారా, ఆయన మన ముందు ఉంటే మనకన్నీ కూడా క్షేమమే. ఆయన మన మధ్య ఉంటే, ఆయన మనల్ని నడిపిస్తే మన జీవితంలో అంతయు కూడా నెమ్మదే. కనుక దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. అదేంటంటే, దేవుడే మన ముందర నడుస్తారు అని. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా మీ ముందర నడుచును. నువ్వు ఎలాంటి ప్రతికూల పరిస్థితిలో ఉన్నావో, ఎలాంటి ఆటంకాల మధ్య ఉన్నావో, నువ్వు నడుస్తున్నటువంటి మార్గంలో ఎన్నో అవరోధనలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాల మధ్య నువ్వు నడుస్తూ ఉన్నావా? నడవలేక సతికిలు పడిపోయావా? ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు ఈ వాగ్దానం ద్వారా నీతో పలకరిస్తూ ఉన్నాడు. ఆయన నీ ముందర ఉండి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన నీ ముందు ఉండి ఆయన నిన్ను నడిపిస్తాను అని దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. అవును, ఆయన ముందర యెహోవా మన ముందర ఉండి మనల్ని నడిపిస్తే మనకంతా కూడా క్షేమమే, మనకంతా కూడా మేలులే, మన జీవితంలో అంతయు కూడా ఆశీర్వాదాలే. కనుక దేవుని ప్రియులారా, దేవుడు మన ముందర ఉండి మనల్ని నడిపిస్తే జరిగే అద్భుతమైన కొన్ని కార్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, బానిసత్వంలో నలిగిపోతున్నటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసత్వంలో నలిగిపోతూ ఉన్నప్పుడు మోసే నాయకత్వం ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ ఐగుప్తీయుల బానిసత్వంలో విడిపించినప్పుడు వారు వెండి బంగారాలతో ఆ దాస్యపు ఇంటిలో నుండి బయటపడి వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. కనుక వారి ప్రయాణంలో వారికి క్షేమాన్ని ఇవ్వడానికి, నెమ్మదినివ్వడానికి, వారికి నీడనివ్వడానికి, వారు ఎక్కడ కూడా సతికిలు పడకుండగా మరలా వారు వెనక్కి తిరిగి మళ్ళా బానిస సంఖ్యల మధ్యకి బానిసత్వంలోనికి వెళ్ళపోకుండగా దేవుడు వారు ముందు వెనక ఉండి వారిని ఏం చేస్తున్నాడంటే నడిపిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యములు కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నిర్గమాకాండం 13వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుతున్నాను, చూడండి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. మేఘస్తంభముగాను అలాగే అగ్నిస్తంభముగా కూడా దేవుడు వారికి ముందుగా ఉండి వారిని ఏం చేస్తూ ఉన్నాడంటే నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత అద్భుతమైనటువంటి కార్యం ఇది.
కనుక ఆయనకి తెలుసు వారు బానిసత్వంలో నుండి బయటపడ్డారే, కానీ వారికి యుద్ధం తెలియదు కనుక వారు మరలా ఐగుప్తీయుల యొక్క గుర్రాలు, ఐగుప్తీయుల యొక్క రథాలకి భయపడి మరలా వారు వెనక్కి తిరుగుతారని ప్రభువుకి తెలుసు కనుక వారు వెనక్కి తిరగకుండా, వారు సతికిలు పడకుండా వారిని నడిపించడానికి, వారికి క్షేమాన్ని ఇవ్వడానికి, వారికి ఎండ దెబ్బ అయినను వెన్నెల దెబ్బ అయినను వారికి తగలకుండగా వారికి క్షేమస్థితినిస్తూ వారిని నడిపించడానికి సైన్యములకు అధిపతియగు దేవుడు వారి ముందర ఉండి వారిని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక వారి జీవితంలో ఎప్పుడూ చూడలేనటువంటి అద్భుతమైనటువంటి సెక్యూరిటీ దేవుడు వారి ముందర ఉండి వారు నడిపిస్తూ ఉన్నాడు. ఎండ తెలియడం లేదు వాళ్ళకి. ఈ వేసవికాలంలో మన ఎండ యొక్క పరిస్థితి చూస్తున్నాం, ఎంత భయంకరమైనటువంటి ఎండలో. కానీ ఆనాడు ఇశ్రాయేలీయులు ఆ యొక్క అరణ్యంలో లేదా ఎడారి ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ఎండ దెబ్బ తగలకుండగా మేఘస్తంభాన్ని దేవుడు గొడుగుగా వారికి సమకూర్చి వారి ముందర ఉండి క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని దేవుడు వారికి అనుగ్రహించారు. వారు ఎక్కడి నుంచి వస్తున్నారంటే బానిసత్వములో నుండి విడిపించబడ్డారు. ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి బానిసత్వపు సంఖ్యల మధ్య నువ్వు బంధించబడ్డావో యేసు నామములో ఆ సంఖ్యలన్నీ నజరేయుడైన యేసు నామములో తొలగిపోవునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు నీ ముందుండి నిన్ను నడిపించునుగాక. ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ప్రయాణం, నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నువ్వు చేస్తున్నటువంటి ఆత్మీయ ప్రయాణములు ఎన్నో అవరోధాలు నీకు ఎదురవుతూ ఉన్నాయా? భయపడకు. ఇదిగో ఈ వాగ్దానం ప్రభు నీ కోసం సిద్ధపరిచారు. ఆయన నీ ముందర ఉండి నిన్ను నడిపిస్తారు. ఆయన నీ వెనుకట సైన్యం నీ వెనుకట ఉండి కూడా నిన్ను నడిపిస్తారు. ముందు వెనక కూడా ఆయన నీకు సెక్యూరిటీగా ఉండి నిన్ను నడిపిస్తారు. భయపడద్దు. కనుక ఈ వాగ్దానం ద్వారా ధైర్యం తెచ్చుకో. సర్వాధికారి అయిన దేవుడు నీ ముందర ఉండి ఆయన నిన్ను నడిపించడానికి అని సంసిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాట మీద నీ విశ్వసించి నువ్వు దేవుని సన్నిధానంలో నీవు ధైర్యం కలిగి నువ్వు నడిపించబడుతూ ఉన్నప్పుడు నా ప్రభు నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. ఐగుప్తులో నుండి వారు ప్రయాణం అయినప్పుడే కదా వారి జీవితంలో అద్భుతాలు చూడగలిగారు. కనుక దేవుడు వారికి తోడుగా ఉండి నడిపించారు. వాక్యంలో చూస్తున్నాం 22వ వచనం, ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు. చూసారా? ఆయన వారి ముందర ఉండి వారిని నడిపిస్తూ ఉన్నారు. పగలంతా మేఘస్తంభముగా, రాత్రంతా అగ్నిస్తంభంగా ఉండి వారిని నడిపిస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అదే నిర్గమకాండం 14వ అధ్యాయం 19వ వాక్యాన్ని కూడా మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనక నిలిచెను. అబ్బా, ఈ సందర్భం ఐగుప్తీయులు ఇశ్రాయేలుని నాశనం చేయడానికి వస్తూ ఉన్నప్పుడు, వారి ప్రయాణం సజావుగా సాగుతూ ఉన్నప్పుడు అపవాది శత్రు వెనకల నుండి వారిని దాడి చేయకుండగా, ఈ దేవుని ప్రియులారా, వారి వెనుకటి భాగములో దేవుడు వారికి తోడయుండి వారిని నడిపిస్తూ ఉన్నాడు. నీకు తెలియకుండగా హాని చేసేవారు నిన్ను నెట్టేట్లు ముంచేయాలని ఎదురు చూస్తున్నారేమో, కానీ భయపడకు. నా దేవుడు నీ పక్షా నుండి నీ కార్యాలన్నీ సఫలపరుస్తారు. నిన్ను గోతులో దించేయాలనుకున్న వారిని దేవుని బిడ్డలారా, దేవుడు ఏమాత్రం కూడా విడిచిపెట్టరు. ఆయన నీకు తోడుగా ఉండి నీకు క్షేమాభివృద్ధిని అనుగ్రహిస్తాడు. శత్రువు తరుముతూ ఉన్నాడు హతమార్చాలని, కానీ దేవుడు వెనకటి భాగం వెనక వెళ్ళి తన ప్రజలందరికీ సెక్యూరిటీని ఇచ్చినట్లుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. కనుక నా దేవుడు నీ ముందు వెనక నీకు సెక్యూరిటీగా ఉండి ఆయన నిన్ను నడిపిస్తాడు.
నీ ముందర ఉండి ఆయన నడిపిస్తారు, నీ వెనకటి భాగములో కూడా ఆయన నీకేం చేస్తాడంటే క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. మరొక్కసారి ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి ఎంత అద్భుతం. ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారు వెనకకు పోయి వారిని వెంబడించెను. ఏ హాని ముందు కానీ వెనక కానీ ఏ హాని జరగకుండగా కలగకుండగా దేవుడు వారికి క్షేమాన్నిచ్చినట్లుగా చూస్తున్నాం. వారి బానిసత్వంలో నుండి వారు విడిపించబడ్డారు. మరలా బానిసత్వంలోకి వెళ్ళిపోకుండా దేవుడు వారిని చెయ్యి పట్టి నడిపించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక ఆయన బానిసత్వంలో నుండి విడిపించే దేవుడు, విడిచిపెట్టేవాడు కాదు, కానీ కడవరకు చివరి వరకు గమ్యస్థానానికి చేరేంత వరకు కూడా ఆయన నీ చెయ్యి పట్టుకుని నీ ముందర నడిచే దేవుడై ఉన్నాడు ఆయన. కనుక భయపడద్దు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, నువ్వు ఏకాకివి కాదు, నీ ముందర సైన్యములకు అధిపతియగు దేవుడు నీ ముందర ఉండి ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. నువ్వేమాత్రం అధైర్యపడవలసినటువంటి పని లేదు. ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుని ప్రియులారా, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 21వ వాక్యంలో కొన్ని మాటలు మనం చూసినట్లయితే అక్కడ దేవుని ప్రియులారా, ఎజ్రా జీవితంలో దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎజ్రా గ్రంథం 21వ వచనం, 8వ అధ్యాయం 21వ వచనం, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవానికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు ఆవాహ నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని మేలు కలగజేయటకై ఆయనను ఆశ్రయించే వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించే వారందరికీ వచ్చునని మేము రాజుతో చెప్పియుంటిము గనుక మార్గమందున్న శత్రువుల విషయమే మాకు సహాయం చేయనట్లు కాల్బమును రౌతులను రాజునద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. దేవునికి స్తోత్రం. 23, మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి ఆలకించెను. ఇదను క్షేమకరమైన ప్రయాణం. వారు ప్రయాణం చేస్తున్నారు యెరూషలేముకి. కనుక మధ్యలో దొంగల చేతుల్లో వారి ఆస్తి, దొంగల చేతుల్లో వారు సంపాదించిన సంపద, ఏమండి, ఇవేమీ కూడా వారు కోల్పోకుండా ఉండినట్లుగా రాజుగారి యొద్ద సహాయాన్ని వేడుకుందామని అనుకున్నారట. కానీ ముందుగానే వారు చెప్పారట, మా దేవుడు మాకు తోడై ఉంటారు, ఆయన మమ్మల్ని నడిపిస్తారు, మేము భయపడవలసిన పని లేదు, ఆయన మమ్మల్ని స్థిరపరిచి క్షేమకరంగా నడిపిస్తాడని ముందుగానే వారు రాజు యొద్ద చెప్పినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఎజ్రా ప్రజలందరితో ఉపవాసం చేయించి వారందరూ ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారు ప్రార్థన అంగీకరించి వారికి క్షేమకరమైనటువంటి ప్రయాణం ఇచ్చి క్షేమముగా అనుకున్న గమ్యస్థానానికి దేవుడు చేర్చాడు. దేవునికి స్తోత్రం. అందుకని అక్కడ రాయబడుతున్నటువంటి మాట, మాకును మా చిన్నవానికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు ఆవాహ నది దగ్గర ఉపవాసముండునని ప్రకటించాను, ప్రజలందరికీ తెలియజేశాను అంటాడు ఎజ్రా. అనగా శుభ ప్రయాణం, మనకి క్షేమకరమైన ప్రయాణం కావాలంటే దేవుడు మన ముందర ఉండి మనల్ని నడిపించాలి. కనుక వారు ప్రయాణం చేస్తున్నటువంటి మార్గం అంతా భయంకరమైనటువంటి శత్రువుల చేత నింపబడ్డ మార్గం. కనుక ఆ మార్గంలో వారు ప్రయాణం చేయడానికి ఎంతగానో ఇబ్బంది పడ్డారు. కనుక దేవుని సహాయాన్ని వారు పొందుకున్నారు. కనుక దేవుడు వారు ముందుండి వారిని అనుకున్న గమ్యస్థానానికి క్షేమముగా చేర్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. అవును, తన యందు ఆధారపడేవారిని, తన మీద ఎవరైతే ఆనుకుంటారో వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టరు. వారు ముందుండి ఆయన